ఈరోజు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి అధ్యక్ష అని రఘురామకృష్ణ రాజు గారిని పిలవాలి, ఇటు స్పీకర్ మన అయ్యన్న పాత్ర గారిని పిలవాలి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్, ఇటు లోకేష్ గారు, లేకపోతే మెయిన్ మినిస్టర్స్ ఎవరైతే వాళ్ళందరూ అడిగే క్వశ్చన్స్కి సమాధానం చెప్పాలా. ఆ దమ్ము లేదు, ఆ ధైర్యము లేదు, చెప్పడానికి ఆయన దగ్గర కంటెంట్ కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు చేసిన ప్రతిదీ అవినీతి, క్రిమినల్ యాక్టివిటీస్, అరాచకం. రాష్ట్రంలో జరుగుతున్న దేని గురించి మీరు మాట్లాడరు. ఎంతసేపు మీ ఎలివేషన్ కావాలా, మీరు మీడియాలో హైలైట్ అవ్వాలా, మీరు మాట్లాడుతున్న దరిద్రమైన మాటలు బయటికి పోవాలనే ఆలోచనతోనే మీ పంతా ఉంది తప్ప రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం, లేకపోతే శాసనసభలైనా శాసన మండలిలో అయినా కూడా ఒక బిల్లు మీద కానీ ఒక టాపిక్ మీద కానీ డిబేట్ చేసే పరిస్థితి వైసీపీకి లేదు. ఇంకా శబదానికి వద్దాం. చంద్రబాబు నాయుడు గారు శబదం పోవడానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కదా, జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులు కదా. ఆ శబదం పూరడానికి దమ్ము ధైర్యం కావాలా. నేను మళ్ళీ చీఫ్ మినిస్టర్ కానీ ఈ సభలోకి అడుగు పెడతా అని చెప్పి ఒక మాట చెప్పి బయటకు రావాలంటే ఎంతో ఆలోచించుకొని చెప్పి అలాంటి మాట చెప్పి రావాల్సి వచ్చిందంటే మీరు చేసిన అవమానం అలాంటిది. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కోసం బాగలాడుతున్నాడు. ఈరోజు ప్రతిపక్ష హోదా లేదు, నాకు ఈరోజు 11 సీట్ల నుంచి 25 సీట్లు రావాలని ఒక్క ఆలోచన తప్ప ఆయన మళ్ళీ చీఫ్ మినిస్టర్ అవుతారని కూడా ఆయన భ్రమ. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా కూడా మీరు ఒకసారి చూస్తే ఆయన దగ్గరగా ఉన్న వాళ్ళతో ఎవరితో మాట్లాడినా ఆయన మనస్తత్వం ఏంది మీకు తెలుస్తుంది. ఏ సింపతి పనిచేయదంటారు. అంతే, ఆల్రెడీ సింపతి అన్నీ అయిపోయినాయి. ఓదార్పు యాత్ర సింపతి అయిపోయింది, 65 సీట్లు వచ్చినాయి అప్పుడు. ఆ తర్వాత జైలుకు పోయి వచ్చిన డ్రామా అయిపోయింది, ఒకసారి సీఎం అయినాడు, బాబాయ్ మర్డర్ కేసు అన్నాడు, కోడికత్ అన్నాడు, అదన్నాడు ఇదన్నాడు, అదే అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ ఏం డ్రామా తెరలేపుతాడు, ఎన్ని అబద్ధాలు చెప్తాడు, ఎన్నిసార్లు ప్రజలు మోసం చేశాడు.